तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मकदम में बढ़ते हैं खबर के जानिब। सब जोन आरटीओ ऑफिसर किश्तैया ने किया मुस्तैदी का मुजाहरा। बताया गया कि सुरेश कुमार, विंदर राज मोटर व्हीकल इंस्पेक्टर, प्रसाद नायक असिस्टेंट मोटर व्हीकल इंस्पेक्टर, स्टाफ लक्ष्मण, श्रीकांत रेड्डी, कल्याण रंगनाथ, भरत जय कुमार ने बड़े पैमाने पर आराम घर के पास प्राइवेट बसेस की चेकिंग का सिलसिला जारी रखा। बताया गया कि मेंटेन ना करने वालों पर भारी चालानात भी डाले गए। हालिया दिनों में पेश आए कन्नूल में बस के हादसे के बाद आरटीओ ऑफिशियल्स मुस्तैदी का मुजाहरा करते हुए कार्रवाई कर रहे हैं। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। मार दिया उन्हें, उसकी गलती अरे पानी गिर रहा। రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ నిన్న జరిగిన సంఘటన దృష్ట్యా ఈరోజు ఆల్ ఇండియా క్యాబ్స్ సీసీ బస్సెస్ కాంట్రాక్ట్ గ్యారేజ్ బస్సెస్ మీద ఉదయం 5 గంటలకెళ్ళి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా 10 బస్సెస్ కేసులు రాయటం జరిగింది. అందులో ఒక బస్సు సీజ్ చేయటం జరిగింది. ఇందులో మరి డాక్యుమెంటేషన్ చూడటం జరిగింది. అట్లనే రోడ్ సేఫ్టీ వయలేషన్స్ ఏమైనా ఉన్నాయని చూడటం కూడా జరిగింది. కాబట్టి మరి ఈ తనిఖీలు ముమ్మరంగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఓనర్లు అండ్ డ్రైవర్ సోదరులు కూడా మరి వీటిని గమనించి అన్నీ కూడా చట్ట ప్రకారం బండి తిరగాలి, రోడ్డు సేఫ్టీ వయలేషన్స్ ఉండకూడదు, ప్రజలను మరి క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలి, ఎనీ వయలేషన్ మాకు కాంటాక్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి ప్రజలను దృష్టిలో పెట్టుకొని డ్రైవర్ సోదరులు మరి కాన్సన్ట్రేషన్తో సెల్ ఫోన్ డ్రైవ్ చేయకుండా, మద్యం డ్రైవ్ చేయకుండా డ్రైవింగ్ జరపాలి ఏకాగ్రతతో అని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే ఈ వెహికల్ యాక్చువల్ గా ఎక్కడో ఐ మీన్ డ్రైవర్ వర్షన్ ప్రకారము జడ్చర్ల దగ్గరలో అది అద్దం ఊడిపోయింది. అది ఒక వేరే లారీ వల్ల ఊడిపోయింది. అంటే అక్కడ నుంచి నడుచుకుంటూ తీసుకొచ్చాడు. అంటే అది కొంచెం అద్దం లేకుండా నడపడం ఇట్ ఈస్ అగెన్స్ట్ యాక్ట్ రూల్స్ ప్రకారం కాబట్టి బండి మనం సీజ్ చేసాం. సరే, ఈ రోజు ఎన్ని వాహనాలు మీరు కనుక్కున్నారు? ఎన్ని వాహనాలు చాలా చేశారు? మరి ఇది ఒక బస్సు సీజ్ చేయడం జరిగింది. 64 వెహికల్స్ మనం చెక్ చేసినాం అక్కడ. అంటే ఐ మీన్ 4:30 to 8:30 వరకు. దాంట్లో 10 వెహికల్స్ కి మనం చలానా చేసాం. అందులో ఒకటి సీజ్ అయింది. మిగతా 9 వాళ్ళు ఫైన్ కట్టి వెళ్ళిపోయారు. యాక్చువల్ ఏంటంటే డ్రైవర్లకు సూచన ఇచ్చినాము. వాళ్ళకి అందరికీ కూడా అవగాహన వచ్చేటట్టు చెప్తాం. అంటే ఏంటంటే ప్యాసింజర్ బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళకి కొంచెం ఈ ఫైర్ సేఫ్టీ గురించి ఒకటి, ఎమర్జెన్సీ డోర్ ఒకటి, మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది కదా, దాని గురించి ప్యాసింజర్లు కొంచెం చెప్పాలని డ్రైవర్లందరికీ మేము చెప్పినాము, ట్రైన్ చేసినాం. డ్రైవర్